ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 4వ అధ్యాయంలో 36వ శ్లోకంలో భగవంతుడిచ్చినటువంటి ఒక భరోసా మనం కనుక చూసినట్టయితే చాలా గొప్ప ధైర్యం వస్తుంది మనకి. సాధారణంగా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి ఏదో ఒక రకమైనటువంటి తప్పు చేయక ఉండదు. అది చిన్న తప్ప పెద్ద తప్ప అనేది అప్పుడప్పుడు మారుతూ ఉండొచ్చు. కానీ ఎవడైనప్పటికీ ఏ తప్పు లేకుండా ఉండడం అనేటటువంటిది సాధ్యం కానే కాదు. కానీ అలాగా మనలో తప్పులు ఉన్నాయి అని అనుకున్నప్పుడు భగవంతుడు దండించును, భగవంతుడు శిక్షించును అని అన్నట్టయితే ఇంకెవ్వడూ భగవంతుడి దగ్గరికి రానే రాడు. భగవంతుడు తప్పులు ఉన్నప్పుడు ఆ తప్పులని క్షమించును, ఆ తప్పులను తొలగించును. ఈ రకమైనటువంటి ధైర్యం కనుక కలిగినట్లయితే మనకి భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక చొరవ ఏర్పడుతుంది, ఒక సాహసం అస్త కలుగుతుంది. అయితే తప్పుల్ని క్షమించడం అంటూ ప్రారంభిస్తే చేస్తూనే ఉండాలనిపిస్తుంది కదా. ఇప్పుడు మన వాళ్ళు సంప్రదాయంలో భగవంతుడికి ఉండేటటువంటి గుణాల్లో దోషభోగ్యుడు అని ఒక గుణాన్ని చెప్పారు. భగవంతుడు దోషభోగ్యుడు అంటే ఒక ఆవు తన దూడ పుట్టినప్పుడు ఒంటి మీద ఉండేటటువంటి మాలిన్యాన్ని తను ఎట్లాగైతే నాలుకతోటి నాకి శుద్ధి చేస్తుందో అట్లాగా భగవంతుడు కూడా మనలో ఉండేటువంటి దోషములని తొలగించును. ఆయనలో ఉండే ఒక అద్భుతమైన గుణం ఇది అని మనకి చెప్తారు. దీనికి వాత్సల్యము అని పేరు పెట్టారు. ఆ దూడ ఒంటి మీద ఉండే మురికిని వాత్సం అని అంటారు. దాన్ని తాను ప్రేమతోటి నాకి తొలగిస్తుంది. ఆ దూడ పుట్టినప్పుడు పక్కన ఉండేటటువంటి ఆ యజమాని వెళ్ళి దాన్ని జాగ్రత్తగా కడిగేసి తల్లి దగ్గర తీసుకొద్దాం అని అన్నప్పటికీ కూడా తల్లి ఒప్పుకోదు. దీనికి వాత్సల్యము అని పేరు పెట్టారు. ఆ తల్లిలో ఉండేటటువంటి ఆ ప్రేమ గుణానికి. భగవంతుడిలో కూడా ఇట్లాంటి వాత్సల్యం ఉంటుంది అని అంటే ఓహో నిజమే, భగవంతుడు చాలా గొప్ప దోష భోగ్యుడు అన్నమాట. అంటే పిల్ల దేహం మీద ఉండేటటువంటి ఆ మాలిన్యాన్ని ఆ తల్లి తాను నాలుకతోటి నాకి శుద్ధి చేసి ఇచ్చిందంటే అది లేకపోతే తల్లికి శుద్ధి చేయడానికి అవకాశం ఏది? కనుక దూడ తన ఒంటి మీద కొంతైనా ఆ మాలిన్యం ఉండాలి, అంటే దోషములు ఉండాలి అని అనుకుని కొంతమంది దోషములు చేయడమే తన జీవితానికి పరమార్థంగా పెట్టుకుని ప్రవర్తించేవాళ్ళు కూడా కొందరు ఉంటారు. అయితే మురికిని తల్లి నాకి శుద్ధి చేస్తోంది కదా అని ఆ దూడ కొద్దిగా పెరిగిన తర్వాత ఆ పక్కన ఇటు పక్కన ఉండేటటువంటి ఏ మురికిలోనో ఇక్కడో అక్కడో ఏ గుట్టలోనో దూరి శుభ్రంగా ఒంటి నిండా మాలిన్యాన్ని పట్టించుకుని తల్లి దగ్గరికి వచ్చిందనుకోండి, శుభ్రంగా దాన్ని దూరంగా తరిమి పారేస్తుంది. దానికి తెలియకుండా తన ఒంటి మీద ఏర్పడ్డ దోషాన్ని తల్లి తొలగించి శుద్ధి చేసింది. దానికి కావాలని పూసుకున్నటువంటి దాన్ని అని ఒప్పుకోదు. ఇది మామూలుగా మనం చూస్తుంటాం. భగవంతుడు కూడా అంతే. వీడికి తెలియకుండా వీడి మీద ఏదైనా ఈ జీవుడికి ఏదైనా దోషాలు ఏర్పడ్డట్టయితే అలాంటి దోషాలని భగవంతుడు తాను తొలగించగలడు, తొలగిస్తాడు కూడా. శరణాగతుడైతే
అలాంటి శరణాగతుడైనటువంటి వాడి దేహానికి వాడి జీవుడికి ఉండేటటువంటి దోషాలని భగవంతుడు తనకుండేటటువంటి క్షమాగుణంతో, తనలో ఉండేటువంటి వాత్సల్య గుణంతో వాటన్నిటిని కూడా చక్కగా తొలగించి వీడిని పరిశుద్ధుడిని చేస్తాడు, నిర్మలుణ్ణి చేస్తాడు అందాం. కానీ వీడు కావాలని దోషాలని చేసి, అయ్యో నేను దోషాలు చేయకపోతే దేవుడికి భోగ్యత ఎక్కడుంటుంది కనుక ఆయనకి నేను దోషాలు చేయకపోతే ఆయనకి ఆహారమే ఉండదు కనుక తప్పకుండా ఏవో కొన్ని దోషాలు రోజు నేను చేస్తూ ఉండాలి అని చేయడం ప్రారంభించాడు అనుకోండి. అప్పుడు శుభ్రంగా వాడి కోసమని భగవంతుడు ఏర్పరిచినటువంటి రకరకాల నరకాలు ఉంటాయి, వాటన్నిటికీ చక్కగా పూర్తిగా పని చెప్తాడనమాట. కావాలని చేసేటటువంటి వాటిని భగవంతుడు క్షమించడు, వాటిని తొలగించి అప్పుడు వాడిని రక్షించాల్సి వస్తే తెలియకుండా వాడి ప్రయత్నం లేకుండా దోషాలు ఏర్పడ్డప్పుడు భగవంతుడు వాటిని తప్పకుండా క్షమిస్తాడు, అలాంటి జీవుని కూడా తప్పకుండా రక్షిస్తాడు. భగవంతుడికి పాపాలను తొలగించడంలో ఏ రకమైన ఆక్షేపణ ఉండదు. దీనికి మనకి ఎన్నో ఉదాహరణలు మన ఇతిహాసాల్లో కనిపిస్తాయి. తిరుప్పాణ్ ఆళ్వార్ అని మనము భక్తి సంప్రదాయాన్ని ప్రవర్తింపచేసినటువంటి మహానుభావులైన 12 ఆళ్వార్లలో ఆయన్ని మనం చెప్పుకుంటాం. ఆయన పేరు తిరుప్పాణ్ ఆళ్వార్ మేడం, పాణన్ అని అంటారు. శ్రీరంగ క్షేత్రానికి పక్కనుండేటటువంటి నిచులాపురం అని ఒక ఊరు ఉంది, అక్కడ ఆ ఊరు దగ్గర వారు అవతరించారు అని అంటుంటారన్నమాట. వారు అయితే పుట్టింది దళితుడిగా పుట్టాడు ఆయన, అంత్యజాతిలో పుట్టాడు ఆయన. కానీ మహానుభావుడు, పరమభక్త శిఖామణి. దళితుడిగా పుట్టడమని తను కోరి తెచ్చుకున్నది కాదు, అది తన చేతుల్లో ఉన్నది కాదు, అది వాడుకు పుట్టాడు. అది ఏదో ఎక్కడదో ఎప్పుడో ఉండేటటువంటి ఒక ప్రాచీన కర్మ ప్రభావం చేత అతను అలా పుట్టాడు. అందులో అతని ప్రమేయం లేదు. అతని ప్రమేయం ఎక్కడుంది అనంటే భగవంతుణ్ణి మన కోసం వచ్చి మన మధ్య ఉండి మనం చూడటానికి మనం స్తుతించటానికి వీలుగా అర్చామూర్తిగా ఉన్నాడు అనే విషయాన్ని ఆయన గుర్తించాడు. కానీ తనకుండేటటువంటి దైహికమైన స్థితిని బట్టి ఊళ్ళోకి వెళ్ళడానికి అంగీకరించేవారు కాదు. ఆ రోజుల్లో ఊళ్ళల్లోకి రానిచ్చేవారే కాదు. అంచే తాను వెళ్ళడానికి వీల్లేదు. సరే ఏం చేస్తాను, ఆయన దాన్ని అంగీకరించి, కానీ నేను కావేరీ తీరానికి వెళ్ళి అక్కడి నుంచి స్వామి యొక్క గోపురాలను చూస్తే అడ్డేవాడు ఎవడు లేడు కదా, అంచేత పోనీ అక్కడికి వెళ్ళి సేవిస్తా అని అనుకుని కావేరీ నదికి వెళ్ళి అక్కడ ఆ కావేరీ తీరంలో కూర్చుని శ్రీరంగ గోపురాల్ని దర్శించుకుంటూ ఉండేవాడు ఆయన. ఆ వెళ్ళడం కూడా ఏదైనా పగటిపూట ఎప్పుడైనా పెడితే ఇక్కడికి అక్కడికి స్నానాలకి సంధ్యకి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా మళ్ళీ తనని చూసి వాళ్ళు కష్టపడతారో తననిది కష్టపెడతారో ఆక్షేపిస్తారో తెలియదు కనుక అలాంటి వాళ్ళ రాక పోక జరగటానికి పూర్వమే తను పెడితే ఎవరు తను అడ్డేది ఉండదు కదా అని అనుకుని ఆయన తెల్లవారటానికి పూర్వమే బ్రాహ్మ ముహూర్తంలో కావేరీ నదికి వెళ్ళి చక్కగా హాయిగా దాంట్లో స్నానం చేసి ఆ గట్టు మీద కూర్చుని తన చేతిలో ఉండేటువంటి తంబురాతోటి మీటుకుంటూ ఆయన భగవంతుణ్ణి రంగనాథుణ్ణి స్తోత్రం చేస్తుండేవాడు ఆయన. ఇది తన చేతుల్లో ఉన్న పని, తను చేయగలిగిన పని. దీన్ని ఆయన చాలా ప్రేమతోటి మంచి విశ్వాసంతో చక్కటి శ్రద్ధతోటి ఆయన చేసుకున్నాడు. ఆయన ఇలా చేయడం వల్ల కలిగినటువంటి లాభం ఏమిటి ఆయనకి అనంటే, ఎందుకంటే మనకి ఏదో లాభం జరుగుతుంది అని అంటేనే మనకి దాంట్లో శ్రద్ధ కలుగుతుంది. లాభం ఉండదు లేకపోతే లాభం ఏమిటో తెలియదు అని అనుకుంటే దానివైపు మనకి ఒక ప్రేరణే ఏర్పడదు, ఒకవైపు ఒక ప్రరోచన మనలో కలగదు. ఏం కలిగింది దీనివల్ల ఆయనకి లాభము అనంటే, ఒకనాడు ఆయన రంగనాథుని గురించి అలా పాడుకుంటూ పరవశించిపోయి అలా తన్మయుడై ఉండిపోయాడు. తన దేహం మీద స్పృహ లేనంత
ఆ ధ్యాన దశలోకి వెళ్ళిపోయాడు ఆయన. మెల్లిమెల్లిగా సమయం తెల్లవారింది. తెల్లవారేటప్పటికి మరి జనాలంతా వస్తారు కదా. శ్రీరంగంలో రంగనాథుడికి ఆరాధన జరపటానికి బంగారు బిందెతో తీసుకువెళ్ళే జలాలని ఏనుగు మీద తీసుకువెళ్ళడానికి కోసమని అర్చకులు కూడా వచ్చారు అక్కడికి. లోకసారంగ ముని అని అర్చకుడు ఆ ఉండే పెద్ద ఆయనకి పేరు. ఆయన ఏనుగు మీద బిందె తీసుకుని వచ్చాడు అక్కడికి. అక్కడ ఒక పెద్ద అమ్మా మండపం అని ఒక రేవు అన్నమాట, అది కావేరీ నదికి రేవు అది. అక్కడ దాకా వచ్చారు. వస్తే అక్కడ కింద ఆ మెట్ల మీద కూర్చున్నాడు. ఇది కూర్చుని అలాగా పరవశించి ఉన్నాడు. తెలిసింది వీళ్ళకి ఫలానా అని. హే తప్పుకో జరుగు చెప్పారు. నలుగురు చెప్పి ఉంటారు, కానీ ఆయనకి వినేటటువంటి స్థితి లేదు అక్కడ. సో అతను ఏదో ఊరికే నటిస్తున్నాడు అనుకున్నారో ఏమనుకున్నారో, ఆ పక్క నుండి ఏదో రాయి తీసి వేశారు అతని మీద. వేస్తే అతనికి దెబ్బ తగిలింది, అతను రక్తం కారుతోంది, స్పృహ వచ్చింది, చూశాడు చుట్టూను, తెల్లవారిపోయింది, పొరపాటు అయిపోయింది అనుకున్నాడు ఆయన. సరే తప్పు అయిపోయింది, క్షమించండి అన్నాడు పాప. ఆయన లేచి గబగబా తన సామానది తీసుకుని ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. ఆలయంలోకి వెళ్ళారు. రంగనాథుడికి ఇక్కడ నుంచి రక్తం కారుతోంది. ఈ లోకసారంగ ముని ఆ జలాల్ని తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయనకి కారణం ఏమిటో తెలియలేదు, ఎందుకు కారుతోందో తెలియలేదు, ఏమైందో తెలియలేదు. ఏదో తప్పు జరిగి ఉంటుంది. విగ్రహంలోంచే స్పందనలు కలగకూడదు. కదలడం కానీ, మాట్లాడడం కానీ, ఏదైనా జరగడం అట్లాంటివి జరగకూడదు. జరిగితే అది ప్రాయశ్చిత్తం చేయడానికి అవసరమైనటువంటి ఇది ఒక దోషం జరిగిందనమాట. దాన్ని సూచించడానికి అట్లాంటివి జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడేంటో ఆయనకి ఏదో రక్తం కారుతున్నట్టుగా అనిపిస్తుంది. వెళ్ళి తుడిచాడు ఈయన 1-2 సార్లు, కానీ అది ఆగలేదు. సో ఏదో తప్పు జరిగింది, ఏం జరిగింది అని పాప ఆయన దిగులు పడ్డాడు. సాధారణంగా ఇప్పుడు అర్చామూర్తిగా ఉండేటప్పుడు ఆయన నేరుగా మాట్లాడడం అనేది ఉండదు కదా. పక్క నుంచి ఎవరి మీదైనా ఒక ఆవాహన లాంటిది జరిగి వాళ్ళు ఏదో మాట్లాడాలన్నమాట. సో మరొక అర్చకుడికి ఒక ఆవేశం లాంటిది ఏర్పడి, నా భక్తుడిని నువ్వు అక్కడ కొట్టావు, అతనికి కలిగింది, నాకు దెబ్బ తగిలింది సుమా, అయ్యో క్షమించు, నాకు తెలీదు, ఏం చేయమంటావు? ఆ భక్తుడు ఉండే చోటుకి వెళ్ళి నీ భుజం మీద అతన్ని మోసుకుని రావాలి ఇక్కడికి. ఎందుకంటే అతను రమ్మంటే ఊళ్ళోకి రాడు అతను. అందుచేత నీ భుజం మీద అతన్ని తీసుకుని నా దగ్గరికి తీసుకుని రా అని ఒక దైవవాణి అని అంటుంటారు కదా, అలాగా ఒక ఆవేశంతో ఒక అర్చకుడు మాట్లాడాడు. సరే వెంటనే అక్కడ అతను పక్కకి వెళ్ళిపోయాడు. ఈ లోకసారంగ ముని బయలుదేరి తన దగ్గర ఉండేటటువంటి మిగతా కొంతమంది సహాయకులతో పాటు కలిసి, ఎందుకంటే అతను తన భుజం మీద తీసుకురమ్మన్నాడు, ఆయన భగవంతుడు ఆజ్ఞాపించాడు కనుక అతన్ని తీసుకొచ్చేటప్పుడు తగిన మర్యాదలతోటి తీసుకుని రావాలి. మర్యాదలంటే దానికి చామరము, ఛత్రము, హడావిడంతా ఉంటాయి, వాటితోటి తీసుకురావాలి. కానీ ఇవన్నీ తీసుకుని బయలుదేరి ఆయన వాళ్ళు ఎక్కడ ఉంటారు అని విన్నాడో ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన అక్కడేదో ఆలపల్లేదో ఉంటుంది, అది అక్కడికి వెళ్ళాడు. ఆ లోపల ఊళ్ళో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు రావడం చూశారు. ఇందాక అక్కడ గట్టు దగ్గర చేసినటువంటి తప్పుకి బహుశా దండించడానికి వస్తున్నారు కాబోలు అని అనుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళు పరిగెట్టడం ప్రారంభించారు. వాళ్ళు పరిగెడుతుంటే ఆగు 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 అని వీళ్ళు పరిగెడుతున్నారు. కొట్టడానికి వస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారు, అయ్యో పట్టుకెళ్ళడానికి వీళ్ళు వస్తున్నారు. సరే కొంతసేపు ఈ హడావిడి జరిగిన తర్వాత మొత్తానికి అతన్నైతే పట్టుకోగలిగారు. అయ్యో నన్ను వదిలేండి మొర్రో అంటాడు. లేదు నేను రంగనాథుడు తీసుకురమ్మన్నాడు అంటాడు. నేను ఎలా వస్తాను బాబు, నేను రాలేనంటాడు. నువ్వు రావక్కర్లేదా, నా కాలు పెట్టడానికి కూడా అర్హత లేదు కదా అంటాడు ఆయన. నీ కాలు పెట్టక్కర్లేదు, నువ్వు వెళ్ళక్కర్లేదు, నేను తీసుకెడతా, నా కాళ్ళతో తీసుకువెడతా, నా భుజాల మీద నిన్ను తీసుకుంటా అని ఆయన తీసుకుని తన భుజాల మీద ఎక్కించుకుని ఆ మేళతాళాలతో పాటు ఆ పాణన్ అనేటటువంటి ఆ భక్తుణ్ణి, ఆ దాసుణ్ణి
తీసుకుని నేరుగా రంగనాథ ఆలయానికి తీసుకొచ్చారు. ధ్వజస్తంభం దాటిన తర్వాత లోపల ఒక ప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారంలోకి వెళ్ళేటప్పటికి భగవంతుడిని ఆయన ఒకసారి మనసా భావించుకుని పాదాది కేశాంత స్తుతి అంటే ఆయన భగవంతుడి యొక్క పాదం దగ్గర నుంచి ఎలా ఉంటుంది ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యము అనేటటువంటి దాన్ని ఆయన పాడడం ప్రారంభం చేశారు. దానికి ఒక అందమైన పేరు పెట్టారు. అంటే ఆయన మొట్టమొదట పాడినటువంటి ఆ 10 పాటలు, ఆ 10 పాటల్లో మొదట పలికినటువంటి పదాన్ని చూసి ఆ 10 పాటలకి ఆ పేరు పెట్టేశారనమాట. అందులో అమలన్, ఆదిప్పిరాన్, అడియార్క్, ఎన్నై ఆట్పడుత విమలన్ తమిళంలో పాడాడు ఆయన. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా తమిళం ఉండేటటువంటి, అప్పట్లో ఈ గ్రామీణ జనం అంతా కూడా తమిళ భాష మాట్లాడుతూ ఉండేవారు. అక్కడ కొంచెం ఉన్నతమైనటువంటి వర్గాల్లో ఉండేవాళ్ళంతా కూడా సంస్కృతం కానీ తెలుగు కానీ మాట్లాడేవారు. మిగతా వాళ్ళంతా తమిళం మాట్లాడుతుండేవారు. సో ఆయన తీసుకొచ్చేటప్పటికి భగవంతుడు ఎంత గొప్పవాడు. ఆయన ఏ మలము అంటనివాడు అమలన్. ఎందుకంటే ఇప్పుడు తనలాంటి ఒక అంత్యజాతుడిని కూడా తన దగ్గరికి రప్పించుకుంటున్నాడు ఆయన. తను రావటం లేదు, తనని రమ్మని చెప్పలేదు ఆయన. కానీ తన భక్తులని పంపి వాళ్ళ ద్వారా తన దర్శనాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఇలా నన్ను తన దరికి చేర్చుకున్నప్పటికీ కూడా ఏ మలము అంటని వాడైనా కనుక ఆయన అమలన్. ఎవడతను? ఆది పిరాన్. పిరాన్ అంటే ఉపకారం చేసేవాడు అని అర్థం. ఆయన ఉపకారం చేస్తున్నాడు. ఈ జీవుడికి ఏదో కర్మ ప్రభావం చేత ఈ క్షుద్రమైనటువంటి శరీరం ఏర్పడితే దీనిని సంస్కరించేటటువంటి ఒక మహోపకారం చేస్తున్నాడు ఆయన. ఆది పిరాన్. అది ఈవేళ నుంచి కాదు, ఎప్పటి నుంచి ప్రారంభించాడో ఆయన ఈ ఉద్యమాన్ని, ఈ జీవుణ్ణి తరింపచేయడానికి ఎప్పుడో చేసుకున్నటువంటి కృషి ప్రభావం చేత బహుశా ఇప్పుడు ఈ మనిషి శరీరం ఇచ్చి ఉంటాడాయన, భక్తుడిగా మార్చి ఉంటాడాయన. ఆ వేళ నాకు ఆ రకమైన సన్నివేశాన్ని కలిగించి ఉంటాడాయన. ఆది పిరాన్. ఏం చేశాడాయన? అడియార్క్ ఎన్నై ఆట్పడుత విమలన్. నన్ను తన భక్తులైనటువంటి మహానుభావులకి సేవకుడిగా తీర్చిదిద్దాడాయన. ఇలా ఆయన ఓ 10 పాటలు పాడాడండి. అయితే ఈ 10వ పాట వచ్చేటప్పటికి ఆ పరిక్రమణ పూర్తి చేసి అక్కడ పక్కన ఉండేటటువంటి ఆ మెట్ల మించి నేరుగా పెరుమాళ్ళ ద్వారం దగ్గరికి తీసుకొచ్చి అక్కడ ఈయన్ని దింపారు. దింపినప్పుడు ఆ లోపల ఉండేటటువంటి ఆ శయనించిన మూర్తిని ఈయన దర్శించుకున్నాడు. అది చూసిన తర్వాత ఈయనకి ఒక భక్తి ఆవేశంతో ఆయన నేరుగా లోపలికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర చేరిపోయాడు. చేరిపోవడం అంటే అందులో లీనమైపోయింది ఆయన. ఆశ్చర్యం కలిగింది అందరికీ. అంటే ఈ వ్యక్తి సామాన్యుడు కాడు, ఇతను భగవంతుడి యొక్క ఏదో ఒక అంశతోటి జన్మించిన మహనీయుడు అయి ఉంటాడు అని అప్పుడు అక్కడ ఉండేటటువంటి మిగతా వాళ్ళంతా కూడా గమనించి ఆయన్ని భక్త శిఖామణులలో ఒకరిగా గణనకి తీసుకున్నారండి. ఆళ్వార్లలో వీరు కూడా ఒకరు. భగవద్భక్తి అనే ఒక మహాప్రవాహంలో మునిగి తేలిన మహనీయుడిన. అందుకే ఆ 10 పాటలు ఆయన పాడగలిగాడు. ఆయన ఈ 10 పాటల్ని అమలనాథ్ పిరాన్ అనే పేరుతో చెప్తారు. అందులో చివరి పాటలో ఆ చివరి పదంలో ఆయన ఏమంటాడంటే, ఉన్నై కండ కణ్గళ్ మற்றொன்னினை కాణావే. ఈ క్షుద్రుడికి ఈ నేత్రాలతోటి, ఈ మట్టి నేత్రాలతోటి నీ దివ్య మంగళ విగ్రహాన్ని చూడగలిగేటువంటి అదృష్టాన్ని నువ్వు కలిగించావయా. ఈ నేత్రాలు ఇప్పుడు చూసినటువంటి ఈ రూపం తప్ప మరొక రూపాన్ని దేనిని చూడవు, ఇంకా ఏది చూడలేవు. అంటే ఆయన
పవళించినటువంటి రూపాన్ని దర్శింపచేశాడు అప్పుడు ఆళ్వారికి. ఆ పవళించిన రూపం తప్ప ఆయనే ఒకవేళ లేచి కూర్చున్నాడు అనుకోండి, అది కూడా చూడరు. నిలబడ్డాడు అనుకోండి, అది కూడా చూడడానికి ఇష్టం ఉండదు. అంటే కనిపించినటువంటి రూపం మీద ఎంత విశ్వాసం ఈయనకి కలిగిందంటే, ఆయన ఆ మూర్తి యొక్క పాదాల్లో లీనమైపోయేటంత గొప్పతనం ఆయనకి ఏర్పడింది. ఆయన ఆళ్వార్లలో ఒకరుగా ఇప్పుడు కీర్తిస్తారు. మరి ఏదో ఒక పాప విశేషం చేత ఒక శరీరం ఏర్పడింది, కానీ భగవంతుడు ఆ పాపాన్ని చెప్పి, దాన్నే చూపి, దాన్నే తెలిపి, మళ్ళీ వాడిని దోషి అని దూరం చేయలే, దండిస్తాను అని అనలే. ఎందుకంటే తెలియకుండా వచ్చినటువంటి దాంట్లో వాడి ప్రమేయం లేదు. కానీ తెలిసి చేయవలసిందంతా కూడా ఈయన చాలా చక్కగా భక్తితోటి, ప్రేమతోటి, శ్రద్ధగా చేశారు. కనుక ఆ జీవుణ్ణి ఆయన స్వీకరించి కేవలం తీసుకోవడమే కాదు, ఆయనకు ఒక ఔన్నత్యాన్ని కలిగించి పరమభక్తులలో ఒకరిగా గణనకెక్కేట్టుగా తీర్చిదిద్దాడు భగవంతుడు. ఇది భగవంతుడికి ఉండేటటువంటి గొప్ప గుణం. ఇది 4వ అధ్యాయపు 36వ శ్లోకంలో ఆయన చెప్తున్నాడు. ఆయన అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ ఒరిజినం సంతరిష్యసి. పాపేభ్య సర్వేభ్య, పాపం చేసినటువంటి వాళ్ళ అందరిలోకి కూడా నువ్వు టాప్ మోస్ట్ పాపిష్టివి అయినప్పటికీ కూడా అపిచేత్ అంటాడు. ఓకే, అయితే అవని, నాకేమిటి కనుక. సర్వం జ్ఞానప్లవేనైవ, జ్ఞానం అనేటటువంటి ఒక పడవని కనుక నువ్వు ఆసరా చేసుకున్నావా, ఆ జ్ఞాన ప్రభావం చేత ఆ పడవ వృజినం సంతరిష్యసి, ఈ పాపములనేటటువంటి ఈ జీవుడి యొక్క గతికి అవరోధంగా ఉండేటటువంటి పాప సముద్రం ఉందే, ఈ సముద్రాన్ని అంతటిని కూడా నువ్వు హాయిగా దాటి వేయగలుగుతావు సుమా. జ్ఞానాన్ని గురించి భగవంతుడు చెప్తున్నాడు. అక్కడ మనకి జ్ఞానాన్ని గురించినటువంటి ప్రకరణం ప్రారంభం చేశాడు ఆయన. ఈ జ్ఞానం ఉన్నట్లయితేనే, అసలు మొట్టమొదటి ఆరంభం చేసేటప్పుడే చెప్పాడు, ఇదం జ్ఞానం అపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః. అయితే జ్ఞానం అనేది చాలా ప్రధానమయ. ఆ జ్ఞానం వల్లనే మనం చేసే ప్రతి పని, ప్రతి కర్మ కూడా యజ్ఞముగా మారును. యజ్ఞంగా మారితే నువ్వు సుఖపడతావు, నీ చుట్టూ ఉండే ప్రపంచం సుఖపడుతుంది, ప్రాణికోటి తరిస్తుంది. చేత కర్మల్ని యజ్ఞముగా చేసేటటువంటి విధానాన్ని పెద్దల ద్వారా ఉపదేశమై పొంది, దాన్ని కనుక నువ్వు చక్కగా విశ్వసించి ఉన్నట్టయితే నువ్వు ఈ దుఃఖ సాగరాన్ని, పాప సాగరాన్ని దాటగలుగుతావు అనే ఒక భరోసా భగవంతుడు మనకి ఈ 36వ శ్లోకంలో ఇస్తున్నాడు. తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.